అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే నిన్న మనం క్యూ న్యూస్ యూట్యూబ్లో చూసినాం. తీన్మార్ మల్లన్న తనపై మర్డర్ ప్లాన్ జరుగుతుందని ఒక పెద్ద ఆరోపణతోటి ఒక పెద్ద తమ్మునేలు వేసుకొని చాలా హల్చల్ చేస్తున్నాడు. అయితే తనపై మర్డర్ ప్లాన్ ఏకంగా రామారావు, అంటే ఆయన భాషలో డ్రామారావు, ఆయన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో జీవన్ రెడ్డి, అంటే ఈయన భాషలో పాండు, అంటే ఒక ప్రజాప్రతినిధులను ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడంలో కానీ పెద్ద పెద్ద మాటలు అనడంలో కానీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కి మించినోడు ఎవడు ఉంటాడు. ఈయన ఎందుకు తనపై తనే ఆరోపణ చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే గత 4 రోజుల నుండి జర్నలిస్ట్ శంకర్ పైన ఏదైతే దాడి జరిగిందో ప్రతి యూట్యూబ్లో ప్రతి సామాజిక మాధ్యమాలలో మొత్తం శంకరే ఉన్నాడు. శంకర్ తరపున సానుభూతి పరులు ఎక్కువైనారు. ఈ క్రమంలో మరి ఓర్వలేనితనం అంటారా, దీని ఏమో తెలియదు కానీ అసలు సంబంధం లేని అంశం ఇప్పుడు తీన్మార్ మల్లన్న పైన మర్డర్ ప్లాన్ అంట. ఇది ఆయన మార్నింగ్ న్యూస్లో లైవ్లో చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. మా ప్రభుత్వం రాని, మా కాంగ్రెస్ ప్రభుత్వం రాని కేసీఆర్ని కూడా చీరి చింతగడతామన్న తీన్మార్ మల్లన్న ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మీపైన ఎవరు రెక్కి నిర్వహిస్తారు? మీపైన ఎవరు మర్డర్ చేస్తారు? తోటి జర్నలిస్టు శంకర్ పైన దాడి జరిగితే మాలాంటి చిన్న చిన్న జర్నలిస్టులు పోయి సంఘీభావం తెలియజేస్తే ఇప్పటివరకు నువ్వు స్పందించలేదు. స్పందించకపోగా మళ్ళా తిరిగి నువ్వేదో చిన్న పెద్ద మర్డర్ ప్లాన్ చేసి పెట్టి కేసు పెట్టినట్టు ఇది స్పందించకపోగా నీపైన మర్డర్ ప్లాన్ చేశారని నువ్వు కొంతమందిని 7-10 వయసు దాటిన మల్లారెడ్డిని రాబే కొడతావు. అదే 70 ఏళ్ళ వృద్ధుడైన కేసీఆర్ను రాబే కొడతావు. నిన్నెవరైనా మాట్లాడితే మాత్రం చీరి చింతగడతా, రండా, లత్కోర్గా. నువ్వు రేవంత్ రెడ్డి చూసుకొనా ఈ పొగరేంటి? అసలు 3 నెలలకు ఒక స్లోగన్ మార్చి నువ్వు అంగిలాగు సిద్ధాంతం అని చెప్పిన నువ్వు, ఛాయ పైసలు కొట్టుకుని నేను బతుకుతాను చెప్పిన నువ్వు ఈరోజు ఏకంగా ఉద్యమ నేతలకే ఈరోజు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావంటే నీ స్థాయి ఏ రేంజ్కి పోయిందో చూడండి. స్థాయి అంటారా, దాని కండకవరం అంటారో అర్థం కావట్లేదు. సహచార జర్నలిస్టుకు ఈ రేంజ్లో దాడి జరిగితే నీ కన్నులు మూసుకున్నాయా, నీ చెవులు దొబ్బినాయా? అంటే సింపుల్గా నువ్వు కాంగ్రెస్ను రిప్రజెంట్ చేస్తున్నావు, నువ్వు జెన్యూన్ జర్నలిస్టు కాదు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అయితే అదే రేవంత్ రెడ్డి మీద ఒక మాట అంటే గతంలో నువ్వు కూడా నువ్వు ఇప్పుడు ఎంపీ టికెట్ ఆశిస్తున్నావు, ఎమ్మెల్సీ గవర్నర్ కూడా ఆశించినావు, అది రాలే. ఇప్పుడు ఎంపీ టికెట్ భువనగిరి నుంచి ఆశిస్తున్నావు, అది కూడా రాదు. రాసి పెట్టుకో, బరాబర్ నీకు ఇయ్యరు, నిన్ను డేకర్. రేవంత్ రెడ్డి ఏమిల ముందలా చిటికన వేలు, మళ్ళీ నువ్వు పోయి పెద్ద తోపుడు కానివని నీకు ఎంపీ టికెట్ ఇస్తారా? నీకు ఇచ్చే సమస్య లేదు. నీ మీద మాకు ఎటువంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవు. ఒక జెన్యూన్ జర్నలిస్ట్ అయినా నువ్వు స్టార్టింగ్ డేస్లో ఎట్లా ఉన్నావు, ప్రజల పక్షాన ఎట్లా కొట్లాడినావు, ఒక ప్రశ్నించే గొంతుకలా ఉన్న నువ్వు ఈరోజు అసలు మొత్తం మర్చిపోయి ఒకే పార్టీకి ఒత్తాసు పలకడం, ఒకే పార్టీకి భజన చేయడం మేము యాజ్ ఏ ఫ్యాన్స్గా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీడియాలోకి వచ్చిన మాలాంటి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నా చేస్తున్న వీడియో ఇది. అయితే ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒకటే నా విన్నపం, నాకేనా మీకు కూడా ఈ విధంగానే అనిపిస్తుందా? ఎవరైతే తీన్మార్ మల్లన్న ఉన్నాడో స్టార్టింగ్ డేస్లో ఎలా ఉన్నాడు, గత 10 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన కొట్లాడుతున్నాడు కదా, అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎంత కలుషితమయ్యాడు? ఒక్కసారి మీరే, నేను చెప్పేది వాస్తవమా అవాస్తవమా దయచేసి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఆర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకు మించి మరిన్ని వీడియోస్ అందించడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.